ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. ఇదేం పాట దేవరా? రామ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు విషయం బయట పెట్టిన మిల్కీ బ్యూటీ. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా. కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, చుట్టూ మల్లె సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తున్నాయి. తాజాగా దేవరా నుంచి థర్డ్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాట రిలీజ్ చేసిన వెంటనే ఇదేం పాట దేవరా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం వైరల్ అయ్యింది. మరి నిజంగా పాట బాలేదా లేక కావాలని కామెంట్ చేస్తున్నారా? దేవరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించడమే కాకుండా పాట కూడా పాడాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా పవర్ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగింది. దేవరా పాత్ర ఎంత బలమైందో ఈ పాటలో చెప్పారు. అయితే దూకే ధైర్యమా జాగ్రత్త, మృత్యువుకే ముచ్చెమట లాంటి పదాలు అతిశయంగా ఉన్నాయని కొంతమంది, లిరిక్స్ సరిగా వినిపించడం లేదని మరికొంతమంది కామెంట్స్ చేశారు. అయితే అనిరుద్ నిరుత్సాహపరిచాడు అనే టాక్ వినిపించింది. కానీ వినగా వినగా ఆ సాంగ్ నచ్చేసింది. దేవరా నుంచి రెండో పాటగా చుట్టుమల్లె అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై ఈ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు. చుట్టుమల్లె చుట్టేస్తోంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నా మైమరపు, చాతనైతే నువ్వే నన్నాపు అంటూ సాగే ఈ పాట విన్న వెంటనే జనాలకు నచ్చేసింది. ఈ పాట మత్తెక్కించేలా ఉందని కామెంట్లొచ్చాయి. ఇదిలా ఉంటే ఈ పాట శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే పాటకు కాపీ అంటూ నెటిజన్లు విమర్శించారు. నిజం చెప్పాలంటే ఈ పాటకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయినప్పటికీ ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తూ ఉండడం విశేషం. దేవరా నుంచి రిలీజ్ చేసిన 2 పాటలకు విమర్శలొచ్చినా రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. దావుడి అంటూ సాగే ఈ పాట రిలీజ్ కు ముందు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ రేంజ్ లో ఉంటుందని హైప్ క్రియేట్ చేశారు. అయితే పాట వింటుంటే దేవుడా కాదు కాదు దేవరా ఏంటి పాట అనేట్టుగా ఉందనే కామెంట్లొచ్చాయి. కొంతమంది అయితే సోషల్ మీడియాలో రామజోగయ్య తాత మోసం చేశాడు అంటూ పాట బాగోలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఈ పాటలో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు వేయడం, ఎన్టీఆర్ కు ధీటుగా జాన్వీ డాన్స్ చేయడం బాగుంది. కాకపోతే సంగీతం, సాహిత్యం మాత్రం ఏదోలా ఉందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఈ పాటకు ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి. మరి ఎనర్జెటిక్ హీరో అనగానే రామ్ గుర్తొస్తాడు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తాడు. అందుకనే ఎనర్జెటిక్ హీరో అనే పేరు సొంతం చేసుకున్నాడు. రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇలా వరుసగా ఫ్లాపులు రావటంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడంట రామ్. మరి ఎనర్జెటిక్ హీరో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రామ్ పూరి కాంబోలో రూపొందిన డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తుంది అనుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ మూవీలో క్యారెక్టర్ కు రామ్ పూర్తి న్యాయం చేశాడు. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. మాస్ ఆడియన్స్ కు నచ్చేస్తుంది, బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధిస్తుందని పూరి బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథలో కొత్తదనం లేకపోతే జనాలు చూడడం లేదు. అందుకని ఎన్నో అంచనాలతో వచ్చిన డబుల్ స్మార్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. రామ్ నెక్స్ట్ ఏంటి అంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ మహేష్ ఓ కథ చెప్పడం జరిగింది. అలాగే హరీష్ శంకర్ కూడా రామ్ కు ఓ కథ చెప్పడం జరిగింది. వీరిద్దరితో రామ్ సినిమాలు కన్ఫర్మ్ అంటూ వార్తలొచ్చాయి. అయితే హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్ అయింది. మరి ఇలాంటి టైంలో హరీష్ తో మూవీ చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో. కానీ ముందుగా డైరెక్టర్ మహేష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట ఎనర్జెటిక్ హీరో. ఈ సినిమా రిలీజ్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయ్యుంటే ముందుగా హరీష్ శంకర్ తో సినిమా చేసుండేవాడేమో. ఈసారి మాస్ మూవీ కాకుండా తన నుంచి ఆడియన్స్ ఆశించే మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. మిల్కీ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చేది తమన్నా. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఐటెం సాంగ్స్ కు కూడా ఓకే చెప్పుతుంది. వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తుండటం గుర్తించి అసలు విషయం బయట పెట్టింది. ఇంతకీ తమన్నా ఏం చెప్పింది? శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా తొలి సినిమాతో నటిగా మెప్పించినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత హ్యాపీ డేస్ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ సాధించింది.
ఇక అక్కడి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. 100% లవ్, ఊసరవెల్లి, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, సైరా నరసింహారెడ్డి ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ లో విభిన్న పాత్రలతో మెప్పించింది. ఇటు సౌత్ సినిమాల్లోనూ అటు నార్త్ సినిమాల్లోనూ నటించి ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. అయితే తమన్నా ఇటీవల ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఇలా చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఐటెం సాంగ్స్ లో నటించింది. కానీ బ్యాక్ టు బ్యాక్ ఐటెం సాంగ్స్ చేయడంపై తమన్నా స్పందించింది. అరణ్మయి 2 సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి తమన్నా ఐటెం సాంగ్ చేయడం, అది పెద్ద హిట్ అవ్వడం జరిగింది. జైలర్ మూవీలో చేసిన కావాలా ఆ ఐటెం సాంగ్ కూడా హిట్ అయింది. ఇటీవల స్త్రీ 2 మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసింది. ఇలా వరుసగా ఐటెం సాంగ్స్ చేయడం గురించి తమన్నా ఏమన్నదంటే, వెంటనే 2 ఐటెం సాంగ్స్ చేస్తే కెరీర్ పై ప్రభావం పడుతుందేమోనని భయపడిందట. అయితే దర్శకుడు ఆ సాంగ్ తో పాటు దాని నేపథ్యాన్ని చెప్పడంతో సినిమాలో కీలకమైన పార్ట్లో తన పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలిసిన తర్వాత ఆ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట మిల్కీ బ్యూటీ. సినిమాలో పాత్ర నిడివి ఎంత ఉందనే విషయం గురించి ఆలోచించకుండా ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుంటుందా లేదా అనే కోణంలోనే ఆలోచిస్తానని అసలు విషయం బయటపెట్టింది తమన్నా. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తదితరులు భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా తెలుగు సినిమా పరిశ్రమ స్పందించి తగిన సహాయ సహకారాలు అందిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదల వలన నష్టపోయిన ప్రజలకు మేమున్నామంటూ తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీడియా మీట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేశారు. ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ల నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో. వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వార్ నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మన హుడ్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది. అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం, రిహాబిలిటేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దాం అనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవడం జరిగింది. సో అది మేము ముందు ఇవాళ మాట్లాడదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి 25 lakhs, ఆంధ్రప్రదేశ్కి 25 lakhs, అట్లాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి 10 lakhs, ఆంధ్రప్రదేశ్కి 10 lakhs, అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి 5 lakhs అండ్ ఆంధ్రప్రదేశ్కి 5 lakhs ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది. వెంకటేష్ రాణా తరఫు నుంచి వీఆర్ contributing 1 crore of rupees towards these funds, which will be given to both the states. I just wanted to make that announcement here, so that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people and that we will continue to do our best in whatever way we can. Intamundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. ఈ స్థాయికి రావడానికి నిర్మాతగా కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఛాంబర్ కానీ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాహన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయూతగా, ప్రజలకి చేయూతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా
అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్